వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసే చిన్న అమౌంటే రేపొద్దున పెద్ద మొత్తమై మనకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ ప్లాన్గా వెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ గైడెన్స్ కావాలి. సో మనం గైడ్ చేయడానికి టుడే వీ హ్యావ్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సుభాష్ బాబు సార్ విత్ us. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. సార్, యూజువలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకోండి. ఫస్ట్ ఒకవైపు చూస్తే మనకు చిట్ ఫండ్స్ ఉంటాయి, ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్. అంటే స్టాక్స్ వరకు అంత దూరం ఆలోచించాం నార్మల్లీ, ఎందుకంటే అది కొంచెం చాలా నాలెడ్జ్ కావాలి దానికి, అండ్ ఆల్సో పెద్ద రిస్క్ కాబట్టి. సో చిట్ ఫండ్స్ ఒకవైపు అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఒకవైపు కదా. సో ఏది బెస్ట్ చాయిస్ అంటారు? ఒక టూ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మా అవి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇది ఈ మధ్య ఒక 10-15 ఇయర్స్గా అది మన పాపులర్గా ఉంది సొసైటీలో. చిట్ ఫండ్స్ చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి చిట్ ఫండ్స్ రన్ అవుతాయి సొసైటీలో. సో అందరికీ కంఫర్ట్ చిట్ ఫండ్స్లో ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో బెనిఫిట్స్ ఏమిటి, లేదా షార్ట్ ఫాల్స్ ఏంటి అని తెలుసుకుంటే మంచిది. మనం రెండు మంచివే యాక్చువల్లీ చెప్పాలి అంటే. డిఫరెంట్ గోల్స్కి డిఫరెంట్ సొల్యూషన్స్ అనుకోవచ్చు. చిట్ ఫండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే సేవింగ్, అండ్ డబ్బు ఉంటే అవసరం ఉంటే డబ్బు విత్డ్రాల్ కూడా దాన్ని వాడుకోవచ్చు. పెద్ద కాంప్లికేషన్స్ కూడా ఏం అనిపించవంటే అర్థం చేసుకోవడానికి. దాంట్లో ఈ రిటర్న్స్ ఎన్ఏవీలు, సెన్సెక్స్, నిఫ్టీ దాంట్లో హెడేక్స్ ఏం లేవు. ఒక గ్రూప్ ఉంటారు, వాళ్ళు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ వేసుకుంటారు, పాట పాడతారు. ఆ చిట్ ఫండ్ తీసుకోవాలి అంటే కొన్ని డిస్కౌంట్ వాళ్ళు ఒప్పుకుంటారు, ఈ పాడేప్పుడు ఇంత తగ్గించి తీసుకుంటామని. ఆ తగ్గించిన అమౌంట్ అందరూ పంచుకుంటారు, అది రిటర్న్. చెప్పారంటే చివరి దాకా ఉండే వాళ్ళకి అదే రిటర్న్గా లెక్కేసుకోవచ్చు మనం. ఇంతవరకు బాగానే ఉంది యాక్చువల్గా. ఇది మ్యూచువల్ ఫండ్ కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ ఎస్ఐపి ట్రీట్ చేస్తే ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ వెళ్తుంది మ్యూచువల్ ఫండ్ కంపెనీకి. వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు మన తరఫున, స్టాక్ మార్కెట్లో అక్కడ చేస్తారు వాళ్ళు, క్యాపిటల్ మార్కెట్స్లో. అది వెల్త్ క్రియేషన్కి మ్యూచువల్ ఫండ్ స్ట్రాంగ్ కంటెండర్. సో దాన్ని బీట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఏదీ లేదు ప్రస్తుతం వెల్త్ క్రియేషన్కి. వేరేస్ చిట్ ఫండ్కి వచ్చేప్పటికి అది షార్ట్ టర్మ్గా సేవింగ్స్ అండ్ మేబీ బారోయింగ్కి వాడుకోవచ్చు అన్నమాట. సో రిటర్న్ పరంగా చూసుకుంటే చిట్ ఫండ్స్ అంత కంపేరబుల్గా ఉండదు, మ్యూచువల్ ఫండ్స్ మచ్ హయ్యర్, నో డౌట్. ముఖ్యంగా వచ్చే పాయింట్ ఏమిటంటే రిస్క్. చిట్ ఫండ్స్ ఒరిజినల్ అంటే బిగ్ చిట్ ఫండ్స్, పెద్ద చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి మన సొసైటీలో, వాటికి ఒక రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని కంప్లయన్స్ గైడ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ నార్మల్గా మనం వినే చిట్ ఫండ్స్ అన్నీ కూడా ఇన్ఫార్మల్గా 10 మంది ఇండివిజువల్స్ కలిసి ఊళ్ళో కానీ సొసైటీ కాలనీలో కానీ పెట్టుకున్న వాటికి పెద్ద గైడ్ లైన్స్ ఇంపాక్ట్ అవ్వవు వాళ్ళకి. సో చాలా వింటూ ఉంటాం, చిట్ ఫండ్ డబ్బు తీసుకుని మనిషి పరారైపోయాడని, లేకపోతే దొరకట్లేదని, నష్టపోయారని. ఒక ఆర్గనైజ్డ్ ఉండదు కాబట్టి చాలా మంది నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చిట్ ఫండ్స్లో. పెద్ద కంపెనీ వీళ్ళు ఇప్పుడు శ్రీరామ్ చిట్స్ లేకపోతే ఇంకదో శక్తి చిట్ ఫండ్స్ అని, మార్గదర్శి చిట్ ఫండ్స్ అని పెద్ద కంపెనీలు, వాటికి ఒక సిస్టము, ఒక రెగ్యులేషను అన్నీ ఉంటాయి. వేరేజ్ మ్యూచువల్ ఫండ్ అయినప్పటికీ ప్రతి ఇన్వెస్ట్మెంట్కి సెబీ అది కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్. దాంట్లో మనకి చిన్న పెద్ద తేడా ఉండదు. ఎనీ అమౌంట్ ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ రెగ్యులేటెడ్ బై సెబీ అండ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్. సో ఆ విధంగా మనం కళ్ళు మూసుకుని మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అనుకోవచ్చు. చిట్ ఫండ్స్ అని చిట్ ఫండ్స్ దాకా వచ్చేప్పటికి అది లోకలైజ్డ్ కాబట్టి విలేజ్, టౌన్, లేకపోతే నియర్ బై నేబర్హుడ్ అలా కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా పడడం మంచిది దాంట్లో. ఓకే, బట్ ఏది ఎవరికి సూటబుల్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి సార్? అండ్ దాని నుండి వచ్చే బెనిఫిట్స్ కూడా ఎలా కంపేర్ చేసుకోవాలంటారు? సూటబిలిటీ ఆబ్వియస్గా ఎప్పటి నుంచి చిట్ ఫండ్స్ రన్ అవుతాం కూడా ఏదో బెనిఫిట్ ఉంది, అందుకే రన్ అవుతుంది యాక్చువల్లీ. అది దాని బెనిఫిట్ అంటే బారోయింగ్ కెపాసిటీ. ఇప్పుడు నెలకు ఒక 50,000 ఎంతో వేస్తారు అంటే 10 మంది మనుషులు దాంట్లో ఉన్నారు అంటే 5 lakhs దాంట్లో ట్రాన్సాక్ట్ అవుతుంది ఎవ్రీ మంత్. ఒక మేబీ 4-5 months తర్వాత డబ్బు అవసరం పడింది, ఆ మొత్తం డబ్బు తీసుకోవచ్చు, బిట్ చేసి తీసుకోవచ్చు. ఆ ఫీచర్ మ్యూచువల్ ఫండ్లో ఉండదు. అంత లంసమ్ అమౌంట్ మీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ గైగస్గా రాదు, మీరు పెట్టిన దానికే వస్తుంది, దీంట్లో మీరు పెట్టబోయేదానికి కూడా వస్తుంది దీంట్లో మీరు. సో ఆ విధంగా చూసుకుంటే బారోయింగ్లో చిట్ ఫండ్స్ షార్ట్ టర్మ్లో బెటరే. కానీ చిట్ ఫండ్స్ ఉన్న ఇబ్బంది ఏమిటంటే దానికి లిమిటెడ్ టెన్యూర్ ఉంటుంది, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటుంది. దాంతో చిట్ మూసేస్తారు, అది మళ్ళీ ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా దాని అవుతూ ఉంటుంది. సో దీంట్లో మాటిమాటికి తలనొప్పులు, హెడేక్స్ ఉంటాయి కాబట్టి అది ఇంట్లో కొంచెం ఇబ్బంది అనుకోవచ్చు మనం. ఇంకోటి ఏమిటంటే లాంగ్ టర్మ్ వెల్త్, గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటాం. అంటే పిల్లలు చదువునో, లేకపోతే అమ్మాయి పెళ్ళనో, లేకపోతే ఇంటికో దేనికో కావాలి అంటే
చిట్ ఫండ్స్ ఎవరు ఎక్కువ ముందుకు వెళ్ళలేరు. బట్ ఒకప్పుడు ఇవే ఎక్కువ ఉండే కదా సార్ చిట్ ఫండ్స్ అంటే చాలా మంది వాళ్ళ పిల్లల ఫీజుల దగ్గర నుండి పెళ్ళిళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ కూడా అంతా చిట్టీల్లోనే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు కంప్లీట్ కొంచెం కాంట్రాస్ట్ అయిపోయింది కదా. అప్పుడు వేరే ఆప్షన్స్ లేక మ్మ్. ఇదొక్కటే ఉండే మార్గం ఉండేది. బ్యాంక్ ఎఫ్డీలు కానీ లేకపోతే ఈ చిట్టీలు కట్టడం కానీ దీంట్లోనే వాళ్ళు లైఫ్ నడిపేసేవారు. ఓకే ఇవన్నీ బెటర్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మనకి ఇవి వాడుకోవడం బెటర్ కదా. మనం ఓకే 10 ఏళ్ల తర్వాత కొడుకు చదువుకు వస్తాడు, ఈ లోపల మన నెలకి ఇంత ఎస్ఐపి చూసుకుంటూ వెళ్దాం, దానికి చూడక్కర్లేదు పెరుగుతుంది అని ఉన్నప్పుడు ఈ చీటీ గొడవలు ఏం లేవు. దాంట్లో సేఫ్టీ ఉంది, రిస్క్ తక్కువ, రిటర్న్స్ రెగ్యులేటెడ్. గ్యారంటీడ్ గా వస్తాయి. గ్యారంటీ అంటే రీజనబుల్ గా దాంట్లో వస్తాయి. దాంట్లో రిటర్న్స్ గ్యారంటీ కాదు మ్యూచువల్ ఫండ్స్ లో. ఓకే అప్పటికి కూడా ఒక రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో మనం. అండ్ పాస్ట్ రికార్డ్ చూసి కానీ ఎకానమీ గురించి తెలుసుకున్న వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళకి కానీ అది చూసుకుంటే రావచ్చు ఎంత అంచనా వేసుకోవచ్చు దాంట్లో మనం. ఓకే ఓకే సో ఆ విధంగా చూస్తే వెల్త్ క్రియేషన్లో అది రిటైర్మెంట్కి 20 ఏళ్ళతో రిటైర్ అవుతాడు వ్యక్తి, నాకు ఇంత ఏదో 4 కోట్లు 5 కోట్లు కావాలి రిటైర్మెంట్ కార్పస్ అన్నప్పుడు అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టు దానికి. చీటీలు దాని పనికిరావు. చీటీలు షార్ట్ టర్మ్, 2 ఏళ్ళు పెళ్ళి ఉంది, అమ్మాయి పెళ్ళి ఉంది, అబ్బాయి అమెరికా పంపించాలి, ఇలా ఉన్నప్పుడు మేబీ చిట్స్ కుడ్ బి కన్సిడర్డ్ ఎఫెక్టివ్ ఉంటాయి ఓకే ఓకే బట్ మనము అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ షార్ట్ టర్మ్ లో చూసుకుంటే చిట్ ఫండ్స్ ఉన్నాయి కదా సార్. అంటే మన ఎంటైర్ ఇన్కమ్ లో ఎట్లా డైవర్సిఫై చేసుకోవాలి? యూజువలీ మనీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా డైవర్సిఫికేషన్ ఉండాలి అని అంటారు కదా. సో ఎంత పర్సెంటేజ్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా చీటీలు డైవర్సిఫికేషన్ ఆ బాస్కెట్ రాదు, కానీ రాకూడదని రూల్ ఏం లేదు. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క ఇండివిజువల్ వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. 2-3 ఏళ్ళు ఏదో ఖర్చు వస్తుంది అన్నప్పుడు ఈ చిట్టి వేయడం పెట్టే అప్పుడు 2-3 ఏళ్ళు ఒక 10 లక్షలు నాకు అవసరం పడుతుంది అన్నప్పుడు ఇంకెక్కడా ఉండదు అది. ఇంకో ఆప్షన్ లిక్విడ్ ఫండ్ పెట్టుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. దాని రిటర్న్స్ 6-7% ఉంటాయి దాంట్లో. అది ఆప్షన్ ఉంది ఎప్పుడు దాంట్లో. అలా కాకుండా నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు, అవసరం నాకు, లేకపోతే ఎవరికి ఉంటే బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది నాకు, కానీ ఒక 1-2 lakhs అవసరం పడవచ్చు నాకు. అలా ఉన్నప్పుడు ఈ చీటీలు కుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అలాగే చిన్న షార్ట్ టర్మ్ నీడ్స్ కానీ వాళ్ళ ఎన్ఎఫ్ సైట్లో ఉంటే ఒక 2-3 ఏళ్ళు నాకు అవసరం వచ్చేలా ఉంది అన్నప్పుడు చీటీలు బాగానే ఉంటాయి చూడాలి అంటే. రైట్ సార్, ప్రాపర్ కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.